హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ అండ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో బీరకాయలో పాలు పోసి ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీకు ఫేవరెట్ కర్రీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ బీరకాయలు తీసుకున్నాను. లేత బీరకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా మగ్గిపోతుంది కూడా. కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి లైట్గా తోలు తీసుకోవాలి. తోలు తీసుకోకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు 1 టొమాటో, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక తిరుమాత గింజలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్ని వేసి ఇవి కూడా కాసేపు వేగిన తర్వాత కొంచెం పసుపు, 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసి 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేయకుండానే బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. బీరకాయ నుంచి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లతోనే బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ వేసుకుంటే ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయండి, బట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. పైకి ఆయిల్ తేలుతూ సపరేట్ అయ్యే వరకు కాసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలు ముక్కలన్నీ మునిగే వరకు పోసి కలుపుకోవాలి. ఈ బీరకాయలో పాలు పోసి వండుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది కూడా. పాలు పోసాక లో ఫ్లేమ్లో ఉంచాలి. 2 నిమిషాలు కలుపుతూ ఉడికించండి, సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో తిని చూడండి. టేస్ట్ అయితే మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.